Hello everyone, this is Sridevi. Today I want to discuss about introduction to C programming. ఫస్ట్ మనం ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా అసలు లేదంటే ఏ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నా అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, అసలు అది ఎందుకు నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటాం కదా. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సి అన్న పైథాన్ అన్న నేర్చుకుంటారు. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. అంటే చాలా వాటిల్లో ఈ సి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. అండ్ లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ అండ్ చాలా వాటిల్లో అనేది సి ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ చాలా యూనివర్సిటీస్లో కూడా ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ మాత్రమే నేర్పిస్తారు. కొన్ని కాలేజెస్లో పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. సో నేను ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాను నేను. ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రాశాను కదా. ఫస్ట్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకున్నాక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్ గట్టా అన్నీ. ఫస్ట్ చిన్ని క్యాలిక్యులేషన్స్ అనేది మన ఓన్ మైండ్తో చెప్పగలం. లైక్ 2+3 అంటే ఏంటి, 100 + 200, 3000 + 5000. ఫర్ సపోజ్ 1325, 6 + 3, 4, 8, 5 అలా 5 to 6 digits అలా చెప్తే మనం ఫాస్ట్గా మన ఓన్ మైండ్తో మనం చేయలేం, రైట్? సో అలా చేయలేనప్పుడు మనం క్యాలిక్యులేటర్స్ యూస్ చేస్తాం. ఈజ్ ఇట్ రైట్? నిజమే కదా, మనం క్యాలిక్యులేటర్స్ యూస్ చేస్తాం కదా. సో క్యాలిక్యులేటర్స్ అనేది ఎలా బిల్డ్ చేశారు? ఎవరన్నా సరే ఇలాంటి క్యాలిక్యులేటర్స్ కానీ లేదంటే ఏటీఎం వర్క్స్, ఏటీఎం మెషిన్స్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే ఏది రన్ అవ్వాలన్నా సరే మనకి ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఆ మెషిన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ త్రూ ప్రోగ్రామ్స్ ఓన్లీ. ఒక ప్రోగ్రామర్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు ప్రోగ్రామ్స్ రాశారు. ఇలా నొక్కితే ఫర్ సపోజ్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, నేను ఇలా కెమెరా వాళ్ళు ప్రెస్ చేస్తే డైరెక్ట్ కెమెరా ఓపెన్ అవ్వాలి. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉండాలి, రికార్డింగ్ లేదంటే ఫొటోస్, అలాగే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్. ఇది క్లిక్ చేయగానే ఇలాగా ఫిల్టర్స్ రావాలి, అలానే ఇలాగా ఉంటాయి కదా కొన్ని, అలా రావాలి అనేది ప్రోగ్రామర్స్ మాత్రమే రాస్తారన్నమాట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. ఇలా క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి, అప్లికేషన్లో ఇలా ఉండాలి, ఇలా ఆప్షన్స్ ఉండాలి అని. ఇప్పుడు క్యాలిక్యులేటర్స్లో ఇప్పుడు ఎడిషన్ నొక్కగానే ఎడిషన్ అవ్వాలి, ఇలాగ సాల్వ్ చేసి ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి అని వాళ్ళు ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఇలా ప్రోగ్రామ్ అనేది రాస్తారన్నమాట. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, ఇలా ప్లస్ సింబల్ ఇలాగా మొత్తం అంతా ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారన్నమాట. ఇది ఇలా రన్ అవ్వాలి అని. వాళ్ళు ఏం రాస్తారు? కోడ్స్ రాస్తారు, కోడింగ్ చేస్తారన్నమాట. అంటే ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తారు, అంటే కోడ్ రాస్తారు, దాన్ని ప్రోగ్రామ్ అంటారు. కోడ్నే ప్రోగ్రామ్ అంటారు. వాళ్ళు రాయడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, సి, పైథాన్, జావా. అసలు ఈ లాంగ్వేజెస్ దేనికంటే కంప్యూటర్స్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. అంటే 0 and 1s మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓన్లీ బైనరీ ఫార్మెట్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు కంప్యూటర్స్కి. మనకి ఆ లాంగ్వేజ్ తెలీదు. 0, 1, 2 ఓన్లీ 0, 1 అంటే 2 ఉండదు, సారీ. బైనరీ అంటే ఓన్లీ 0 and 1 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి 0 and 1 డిజిట్స్ అర్థమవుతాయా? అర్థం కాదు కదా. సో కంప్యూటర్కి అదే అర్థమైద్ది. సో మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా. సో మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తే కంపైలర్ అనేది అది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట మెషిన్ లాంగ్వేజ్లోకి, అంటే 0 and 1 లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఆ కంప్యూటర్కి అర్థం అవుతుంది అండ్ అర్థమయ్యాక అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట.
అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్స్ అన్నవన్నీ రన్ అయ్యేది మెయిన్ మెమరీలో మాత్రమే. మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఈ డేటా అనేది స్టోర్ అయ్యేది అంటే ప్రోగ్రామ్స్ అనేది రాయగానే ఎక్కడ స్టోర్ అవుతాయి? సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది, అంటే హార్డ్ డిస్క్లో, అంటే స్టోరేజ్ మాట. ఈ డేటా అనేది స్టోర్ అయ్యేది హార్డ్ డిస్క్లో, సెకండరీ మెమరీలో. ఈ కోడ్ అన్నది రన్ అయ్యేది మెయిన్ మెమరీలో, అంటే ర్యామ్లో. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే అది సిపియు అనేది మెయిన్ మెమరీకి పంపిస్తుంది అన్నమాట ప్రోగ్రామ్, ఇది రన్ చేయాలి అని. రన్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఆ తర్వాత అవుట్పుట్ వచ్చాక అది ఇంకా ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ మెమరీ అనేది వేరే ప్రోగ్రామ్కి ఇస్తుంది అన్నమాట. ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యిద్ది. అలాగా మెయిన్ మెమరీ అనేది ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాలో అలా అప్పటికప్పుడు తీసుకొని రన్ చేసేసి అవుట్పుట్ ఇచ్చేసి అది మళ్ళీ అంటే స్పేస్ ఇచ్చేస్తుంది అనమాట, అంటే రిమూవ్ అయిపోద్ది ఆ స్పేస్ అనేది. అలాగా మెయిన్ మెమరీ అనేది తక్కువ స్పేస్. సో తక్కువ స్పేస్ ఎక్కువ స్పేస్ అని కాదు, అంటే మెమరీ అనేది స్టోర్ అవ్వదు, అంటే ఫ్రీడ్ మీన్స్ స్పేస్ ఇచ్చేస్తుంది, వేరే ప్రోగ్రామ్కి స్పేస్ ఇస్తుంది ఇంకో వాడుకొని, అంటే మెమరీ ఇస్తుంది అన్నమాట రన్ అవ్వడానికి. అది మాట. ఫస్ట్ మీరు అర్థం చేసుకున్నారు కదా, వై షుడ్ వి లర్న్ సి ప్రోగ్రామింగ్. మీరు తెలుసుకున్నారు కదా ఎందుకు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ప్రోగ్రామ్స్ రాయడానికి, అంటే ఏ ప్రోగ్రామ్ అన్నా రాయడానికి మాట. వాట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ అంటే కూడా మీరు తెలుసుకున్నారు కదా, కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి సి ప్రోగ్రామింగ్ అనేది ఒక లాంగ్వేజ్. వై డు వి నీడ్ సి, ఎందుకు సి కావాలి? ఓన్లీ హ్యూమన్స్కి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజెస్ మాత్రమే తెలుసు. కంప్యూటర్స్కి ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్, అంటే ఓన్లీ 0 and 1s మాత్రమే తెలుసు. కమ్యూనికేట్ చేయడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలి, అందుకే సి అనేది ఈజీ టు లెర్న్ కాబట్టి మనం సి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఫ్లో డయాగ్రామ్ చూడండి, ప్రోగ్రామర్ అనేది కోడ్ రాస్తారు అండ్ కంపైలర్ అనేది కంపైల్ చేస్తుంది మెషిన్ లాంగ్వేజ్లోకి. అది అనేది కంప్యూటర్ అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది మాట ఫ్లో డయాగ్రామ్. మన గోల్ ఆఫ్ ది కోర్స్ ఏంటి? మనం సి ప్రోగ్రామ్స్ అనేది ఇండిపెండెంట్గా రాయాలి అండ్ సాల్వ్ చేయగలగాలి. ఆల్ టాపిక్స్ మనకు అర్థం అవ్వాలి. అండ్ మనకి ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా వైవాలో గట్టా, అప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి చాలా ధైర్యంగా. అండ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో దే విల్ ఆస్క్, యూ షుడ్ ఆన్సర్ ఇట్ వెరీ వెల్. ఇది మాట మన గోల్ ఆఫ్ ది కోర్స్. హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్కి వచ్చేద్దాం. ఫస్ట్ వైవాలో ఖచ్చితంగా ఎవరు సి ప్రోగ్రామ్ అనేది డిస్కవర్ చేశారు, ఎవరు ఇన్వెంట్ చేశారు అనేది ఖచ్చితంగా అడుగుతారు. అసలు ఎవరు డెవలప్ చేశారు సి ప్రోగ్రామింగ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు ఎవరంటే డెన్నిస్ రిచ్చే. 1972లో డెన్నిస్ రిచ్చే అనేవాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేశారు. అసలు ఎందుకు సి ప్రోగ్రామింగ్ అనేది వచ్చిందంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు అప్పట్లో 1960స్లో మాట ఓన్లీ ఒకే ఒక కంప్యూటర్ ఉండేది. అంటే కంప్యూటర్స్ అనేవి చాలా ఉన్నాయి, అంటే సిపియు ఉన్న కంప్యూటర్. అంటే సిపియు అంటే ఇప్పుడు మనం రన్ చేయగానే అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ ఎందుట్లో అవుతుంది? సిపియు అనేది మెయిన్ మెమరీకి ఇవ్వడం వల్ల మెయిన్ మెమరీలో రన్ అయ్యి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది కదా. ఆ సిపియు అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ అప్పట్లో. అందరికీ కంప్యూటర్స్లో సిపియు ఉండేలాగా అంత పవర్ లేదన్నమాట, అంత కాస్ట్ అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు యూనివర్సిటీస్లో గట్టా. సో ఓన్లీ ఒకే ఒక కంప్యూటర్ ఉండేది, అంటే సిపియు ఉండే కంప్యూటర్. సో చాలా మెంబర్స్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వాలి కదా. సో సో అందరు స్టూడెంట్స్ లైక్ అందరు టెర్మినల్స్ అనుకుందాం. ప్రోగ్రామర్స్ ఉంటారు కదా, ప్రోగ్రామ్స్ రాస్తారు కదా, ఆ ప్రోగ్రామ్స్ అనేవి అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సిపియు కావాలి కదా. ఆ సిపియు అనేది ఒకే ఒక కంప్యూటర్ ఉండేది, అది చాలా కాస్ట్లీ కాబట్టి అందరికీ అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు. సో ఏం చేశారంటే, అందరికీ యూజ్ఫుల్ అవ్వాలి అంటే పెద్దగా ఉంటే ప్రోగ్రామ్స్ అన్నీ రన్ అయ్యేలా చూడాలి. ఒకటే అయితే రన్ అవ్వట్లేదు, అదే టైం టేకెన్. సో మనం డెవలప్ చేద్దాం అందరు యూజ్ చేసుకునేలాగా అని బెల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, అంటే బెల్ ల్యాబ్స్లో చాలామంది ఉంటారు కదా చూడండి, బెల్ ల్యాబొరేటరీస్, ఎంఐటి కాలేజ్ వాళ్ళు అండ్ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళందరూ కలిసి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు, మల్టిక్స్ ప్రాజెక్ట్. అంటే మల్టిక్స్
ప్రాజెక్ట్ అంటే అందరూ చాలా మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా ఒకళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళకి తెలియకుండా. సో సెక్యూర్గా ఉండడానికి వాళ్ళ డేటా అనేది అండ్ సో రిలయబిలిటీగా యూజ్ చేయడానికి, సో అందరు యూజబుల్గా ఉండడానికి సో మల్టిక్స్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇది బాగానే ఉంటుంది కానీ చాలా పెద్దది, అంటే చాలా పెద్ద కోడ్ రాశారన్నమాట. అది డేటా అనేది చాలా టేక్ అనమాట, చాలా పెద్దది అండ్ చాలా స్లోగా పనిచేస్తుంది అన్నమాట. ఒకళ్ళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా టైం టేకెన్ అండ్ చాలా స్లోగా పనిచేస్తుంది అండ్ చాలా కాస్ట్లీ కూడా. సో ఇదంతా పెద్ద కోడ్ని అది మెయింటైన్ చేయడం కష్టమైపోయి ఇంకా స్టాప్ చేస్తారన్నమాట ఈ ప్రాజెక్ట్ని. బెల్ లాబొరేటరీస్ వాళ్ళందరూ స్టాప్ చేస్తారు. చాలా కాస్ట్లీ అండ్ ఇది డెవలప్ చేయడానికి చాలా మనీ అవుతుంది అండ్ చాలా స్లోగా అవుతుంది అండ్ కోడ్ కూడా ఇంత పెద్దగా ఉంది, ఇది మెయింటైన్ చేయడం కష్టమని స్టాప్ చేశారు. ఆ తర్వాత బెల్ లాబొరేటరీస్లో ఉన్న కెన్ థామ్సన్ అండ్ మన డెన్నిస్ రిచీ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటారన్నమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఇప్పుడు మనకి ఆ దగ్గర కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కి కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, అన్నీ ఉన్నాయి, సిపియు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలాగా చాలా ఉన్నాయి కానీ వర్క్ అవ్వాలి కదా, మేనేజ్ చేయాలి కదా. ఒకటి అనేది మేనేజ్ చేస్తేనే కదా మనం కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం అనేది మనకి తెలిసింది. ఫర్ సపోజ్ మీకు డైలీ ఎగ్జాంపుల్ తెలియాలంటే, ఫర్ సపోజ్ ఇన్ స్కూల్ తీసుకుందాం. స్కూల్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఉంటారు అండ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక్కలే స్కూల్కి వెళ్ళిపోతే అయిపోతుందా, పని అయిపోతుందా, వాళ్ళు నేర్చేసుకుంటారా? అవ్వదు కదా. వాళ్ళకంటూ టీచ్ చేసేవాళ్ళు టీచర్స్ ఉండాలి కదా. టీచర్స్కి కూడా తెలియాలి కదా అసలు ఏం టీచ్ చేయాలి వీళ్ళకి అని. వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. ఒకళ్ళు చెప్తేనే కదా ఇలా చెయ్యాలి అని తెలిస్తేనే కదా వాళ్ళు చేస్తారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేసేది ఎవరు? ప్రిన్సిపల్ మ్యామ్ ఈ టీచరు ఈ క్లాస్కి వెళ్ళి టీచ్ చేయాలి ఈ స్టూడెంట్స్కి లెసన్స్ అంటే వాళ్ళు టీచ్ చేస్తారు. ఇదంతా ఆపరేట్ చేసేది ఎవరు? ప్రిన్సిపల్, హెడ్. అలాగా కంప్యూటర్స్లో హెడ్ అంటే ఆపరేటింగ్ సిస్టంలో సిపియు ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఫైల్స్ ఉంటాయి, ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి లైక్ కీబోర్డ్, మౌస్, మానిటర్ అంటే స్క్రీన్, హార్డ్ డిస్క్, సెకండరీ మెమరీ అన్నీ ఉంటాయి. కానీ ఎలా ఆపరేట్ చేయాలి వాళ్ళకి తెలీదు. కరెక్ట్ టైంలో ఏది యూజ్ చేసుకోవాలో కూడా వాటికి తెలియదు అన్నమాట. జస్ట్ మెషిన్స్ కాబట్టి ఇవన్నిటిని ఆపరేట్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? విండోస్, ఉబుంటు, మ్యాక్, వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మనం ఇక్కడ చూడండి, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇమేజిన్ యూ బై ఏ న్యూ ల్యాప్టాప్. మనం న్యూ ల్యాప్టాప్ కొన్నాం అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా, అంటే ఫస్ట్ మనం ల్యాప్టాప్ కొనగానే ఉబుంటు, విండోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసేస్తారు. డౌన్లోడ్ చేసేసాకనే మనము ఫైల్స్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేసుకోగలం. అవి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే, విండోస్ గట్టి ఏం లేకపోతే ఏమీ ఓపెన్ కావన్నమాట. కీబోర్డ్, మౌస్ ఏమీ యూజ్ చేయలేం సరిగ్గా. సో దానివల్ల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది కదా ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి ఇంపార్టెంట్, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి ఇవన్నీ మేనేజ్ చేయడానికి అని అనుకుంటారు. చూడండి 1960స్లో కంప్యూటర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అయిపోయిందన్నమాట అండ్ చాలా కాస్ట్లీ. అందరి దగ్గర అఫోర్డ్ చేయలేదన్నమాట. యూనివర్సిటీస్ అందరికీ ఒక్కొక్క కంప్యూటర్. కానీ ఒక కంప్యూటర్లో చాలామంది ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఒక కంప్యూటర్ ఎదురుగుండా చాలామంది కూర్చొని చేయడం అనట్లేదు. ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డ్ ఉంటుంది. కానీ ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి సిపియు అందరి దగ్గర ఉంటుంది. ఒకటి సర్వర్ లాగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మన స్కూల్స్లో ఒక సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్ నుంచే కదా వేరే వాళ్ళందరూ డేటా అనేది అందుట్లో స్టోర్ అయ్యిద్ది. అలాగా ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుంది, అందుట్లోనే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్ అనేవి. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి అందరి వరకు అవ్వాలి అని అనుకోవడానికి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు నా దాంట్లో విండోస్ ఉన్నాయి, నేను వేరే కంప్యూటర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు కదా, నా దాంట్లో నేను రన్ చేసేయచ్చు కదా. సో దట్ ఈస్ వే ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టాలి అని అనుకున్నారన్నమాట. ఎవరు? కెన్ థామ్సన్. చూడండి
వన్ కంప్యూటర్ హ్యాడ్ టు బి షేర్డ్ బై మెనీ యూజర్స్. అంటే ఒక కంప్యూటర్లో చాలామంది వర్క్ చేయడం కాదు, అందరికీ కంప్యూటర్స్ కీబోర్డ్ ఉంటుంది, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి CPU లేదు. అదొక పెద్ద కంప్యూటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు రాసిన ప్రోగ్రామ్ అంతా దానికి సెండ్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు అన్నమాట. సో చాలామంది యూజర్స్ ఉన్నారు, చాలామంది ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అక్కడ. అందుకే చాలా పెద్దగా మనము క్రియేట్ చేయాలి అందరు ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి అని అనుకుంటారు. మల్టీక్స్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ చాలా పెద్ద కోడ్ అని చాలా స్లోగా జరుగుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అని స్టాప్ చేస్తారు. ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి అని స్టార్ట్ చేస్తారన్నమాట వీళ్ళు. సో సో స్టార్ట్ చేశారు కదా కెన్ థామ్సన్ వాళ్ళు. చూడండి ఇక్కడ చదవండి. స్లో పర్ఫార్మెన్స్, పూర్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే రిసోర్సెస్ అంటే ఇవే, రిసోర్సెస్ అంటే కీబోర్డ్ని, మౌస్ ఇలాగా ఉంటాయి కదా, మానిటర్, వీటిని రిసోర్సెస్ అంటారు. సో లిమిటెడ్ సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయడానికి సపోర్ట్ లేదన్నమాట, ఓన్లీ కొంతమంది మాత్రమే యూజర్స్ మాత్రమే యూజ్ చేయగలరు. అండ్ లెస్ సెక్యూరిటీ. సో ఇది మీకు చెప్పాను కదా, అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారని మల్టీక్స్ ఆపేశారు. తర్వాత యూనిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. యూనిక్స్ దేంతో స్టార్ట్ చేశారు? ఒక అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే ఏంటి అసెంబ్లీ లాంగ్వేజ్? A, B అలా ఉంటుంది అన్నమాట. లైక్ C ప్రోగ్రామింగ్ కోడ్లో ఉండదు, అదొక అసెంబ్లీ లాంగ్వేజ్. మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి, హిస్టరీ తెలుసుకోండి ఫస్ట్. యూనిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. అందులో డెన్నిస్ రిచీ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కనిపెట్టాడు అనమాట, క్రియేట్ చేశారనమాట యూనిక్స్ అనేది డెవలప్ చేయడానికి. సో అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ కష్టమైపోతుంది, అది అర్థం కావట్లేదు అనేది అందుకే C ప్రోగ్రామింగ్ అనేది ఈజీ లర్నబుల్ వేలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి C లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు. అసెంబ్లీ లాంగ్వేజ్ కొంచెం కష్టం అవుతుంది, అర్థం కావట్లేదు అని. సో దాంతో ఇలా క్రియేట్ చేశారు C ప్రోగ్రామింగ్ అనేది. మెయిన్ ఫ్రేమ్ అంటే పెద్ద కంప్యూటర్, మెయిన్ కంప్యూటర్ అని అర్థం. నీకు ఒక దీన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటారు. చాలా టెర్మినల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో CPU లేదు, దీంట్లో మాత్రమే CPU మెయిన్ మెమరీ గట్టా ఉంది. వీళ్ళందరూ ప్రోగ్రామ్ ఇందులో సెండ్ చేస్తే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, 1 by 1 అలాగా. సో CPU అనేది ఈ టైంలో ఈ కంప్యూటర్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఎగ్జిక్యూట్ చేశాక అవుట్పుట్ ఇచ్చేసాక అది మళ్ళీ ఖాళీ అయిపోద్ది మెమరీ, మళ్ళీ దీని ప్రోగ్రామ్ ఇందులోకి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్లో అలా జరుగుద్ది, వేరే క్విక్ మేనర్లో జరిగిపోద్ది అన్నమాట. సో అందుకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నింటిలో ఉండాలి అని ఇలాగ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కనిపెట్టారు. ఆ కనిపెట్టడంలో C ప్రోగ్రామింగ్ అనేది క్రియేట్ అయింది. ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచీ. అండ్ నేను చెప్పిన స్టోరీ ఇందులో ఉంటుంది, యూ కెన్ సీ అండ్ యూ కెన్ స్టడీ. So they bought one powerful computer and allowed many people to use it through terminals. Terminals అంటే వీటిని కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్ని టెర్మినల్స్ అని అన్నారు. సో ఇది మాట. హౌ కుడ్ వన్ కంప్యూటర్ సర్వ్ మెనీ యూజెస్? ఒక కంప్యూటర్ అందరికీ ఎలాగ సర్వ్ చేస్తుంది అంటే, అందరికీ ఎలా షేర్ చేస్తుంది అంటే, దీనికి అవుట్పుట్ అలాగే ఇస్తుంది, దీనికి అవుట్పుట్కి అలా అన్నిటికీ ఒకేసారి ఎలా అవుట్పుట్ ఇస్తుంది అని క్వశ్చన్. హౌ, ఎలా అని. ద ఆపరేటింగ్ సిస్టమ్ గేవ్ ఈచ్ యూజర్స్ ప్రోగ్రామ్ ఏ టైనీ అమౌంట్ ఆఫ్ CPU టైమ్ వన్ ఆఫ్టర్ అనదర్ వెరీ క్విక్లీ. దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ షేరింగ్. చెప్పాను కదా, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయగానే దీని టైం అయిపోయి CPU అనేది టైం ఇచ్చుకుంటుంది అనమాట. ఇది 2 seconds, తర్వాత నెక్స్ట్ 2 seconds ఈ కంప్యూటర్కి, నెక్స్ట్ 2 seconds ఈ కంప్యూటర్కి అనేది షేర్ చేస్తుంది అన్నమాట టైం. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇలాగా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట, ఒక దాని తర్వాత ఒకటి అలాగా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్. దీన్నే టైం షేరింగ్ అంటారు. నేను చెప్పాను కదా అది స్టోరీ. అందుకు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా ఉంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో యూనిక్స్ అనేది డెవలప్మెంట్ మీకు అర్థమైంది కదా, ఇది మల్టీక్స్ అనే ప్రాజెక్ట్ ఆపేసి. సో ఇది అసెంబ్లీ లాంగ్వేజ్
లో రాశారు ఫస్ట్ అని అన్నాను కదా. సి ప్రోగ్రామింగ్ కన్నా ముందు అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. ఎందుకు అసెంబ్లీ లాంగ్వేజ్ ఆపేసి సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారో ఇది మాట రీజన్స్. చాలా టైం కన్స్యూమింగ్, హార్డ్ టు రైట్, చాలా కష్టం, హార్డ్ టు డీబగ్, మెషిన్ డిపెండెంట్, డిఫికల్ట్ టు మెయింటైన్. మెషిన్ డిపెండెంట్ అనమాట. ఏ బెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ నీడెడ్. చూసారా, అసెంబ్లీ లాంగ్వేజ్ వాజ్ సూటబుల్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్. చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్కి అయితే ఈజీగా చేసేయచ్చు. జస్ట్ ఏ కామా బి మూవ్ చేయడము, అందుట్లో A+B యాడ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఓకే. కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అట్లన్నిటికి రన్ చేయడం కష్టం అన్నమాట. అంటే లైక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్సైట్స్, అలా ATM మెషిన్స్, అలాంటి పెద్ద పెద్దవి ఉంటాయి కదా వర్క్స్, అవి చేయడం కష్టమని అసెంబ్లీ లాంగ్వేజ్ స్టాప్ చేద్దాము, మంచి లాంగ్వేజ్ కనపడదాము అని ఫస్ట్ అనుకున్నారు. అసెంబ్లీ లాంగ్వేజ్ తర్వాత B లాంగ్వేజ్ వచ్చింది. కెన్ థామ్సన్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. అందులో డేటా టైప్స్ అంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇంట్, క్యార్, స్ట్రింగ్స్, వీటిని డేటా టైప్స్ అంటారు. ఇంట్ అంటే ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాట. సో మీరు నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుంటారు. అవి ఏమీ లేవు అని B లాంగ్వేజెస్ని ఇంకా డెవలప్ చేసి C లాంగ్వేజ్ కనిపెట్టారు. B తర్వాత C కాబట్టి అలా C1 పేరు పెట్టారు. అది ఎవరు కనిపెట్టారంటే డెన్నిస్ రిచ్ అనేవాళ్ళు డెవలప్ చేశారు బెల్ ల్యాబొరేటరీస్లో ఇన్ 1972. ఇక్కడ చూడండి, అడ్వాంటేజెస్ Cకి హై స్పీడ్, బెటర్ ఎఫిషియన్సీ, పోర్టబిలిటీ, సింప్లిసిటీ. పోర్టబిలిటీ అంటే ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో అన్నా రన్ అయ్యిద్ది అని. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ విండోస్లో రన్ అయింది అండ్ వేరే చోట కూడా రన్ అయ్యిద్ది, వేరే దాంట్లో కూడా లైక్ కుబెంటులో కూడా రన్ అయ్యిద్ది. దాన్ని పోర్టబిలిటీ అంటారు. సింప్లిసిటీ అంటే సింపుల్గా మనం రాసుకోగలం కదా, అంటే ఎఫిషియెంట్గా అంటే ఫాస్ట్గా వర్క్ అయ్యిద్ది. అంటే సింప్లిసిటీ అంటే సింపుల్గా మనం ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు అని స్పీడ్గా అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో దీని అడ్వాంటేజెస్, సి ప్రోగ్రామింగ్ అడ్వాంటేజెస్. యూనిక్స్ అనేది ఫస్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసా కాబట్టి తర్వాత C కింద రీరిటర్న్ చేస్తారన్నమాట. సో ఇది మాట హిస్టరీ. దిస్ ఈస్ ది వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్. మీరు ఈ వీడియోలో మంచిగా ఏదో ఒక నాలెడ్జ్ గెయిన్ చేశారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.